సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్ అట. తొలుత 5 జిల్లాల్లో పైలట్ సర్వే 5 సంస్థలకు బాధ్యతలు అప్పగింత రెండేసి రిజిస్ట్రేషన్ల వివాదాలు. సో ఒక్క దగ్గర డబల్ రిజిస్ట్రేషన్లు అయితే కదా, డబుల్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తుంది సర్కారు. తక్కువ భూమి ఉంటే ఎక్కువ విస్తీర్ణానికి రిజిస్ట్రేషన్, ఆడ ఉన్నది 1 గుంట అయితే 2 గుంటల రిజిస్ట్రేషన్ అవుడు. అట్లానే దస్త్రాల్లో భూమి ఉండి అంటే పాస్బుక్లో భూమి ఉండి క్షేత్రస్థాయిలో లేకున్నా రిజిస్ట్రేషన్. అట్లనే ఇలా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చిక్కులేవి లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టనుంది. భూభారతి చట్టంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేస్తూ ప్రత్యక్షంగా నిబంధన తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో సర్వే నిర్వహించే గ్రామాలు ఒకసారి చూడుర్రి. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ లాగా సర్వే నిర్వహించే గ్రామాలు ఒకసారి చూసుకోరి. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం ములుగువాడు గ్రామంలో, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొత్త కమ్మనపల్లి గ్రామంలో, మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండలం సలార్ నగర్ ఊర్ల, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి సాహెబ్ నగర్లా. సో ఈ 1, 2, 3, 4, 5 సో తొలుత 5 జిల్లాలలో ఈ సర్వే అనేది నిర్వహిస్తారట. ఒక్కసారి ఇవి చూసుకొని కావాలంటే వీడియో పాజ్ చేస్తే మీకు మళ్ళీ అవన్నీ కనబడతాయి. సో అయితే ఈ డబల్ రిజిస్ట్రేషన్లు అయినా పాస్బుక్ మీద ఒక రకంగా ఉండి మొత్తమే భూమి లేకపోయినా, భూమి ఉండి పాస్బుక్ మీద లేకపోయినా, ఇట్లా రకరకాల సమస్యలన్నిటికీ సర్వే పటం అనేది తప్పనిసరి, మ్యాప్ తప్పనిసరి చేసింది కాబట్టి భూభారతిలో భాగంగా ఇక్కడ సర్వే నిర్వహిస్తారట. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనంత మంది సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. 2 రోజుల్లో ఎంపిక చేసిన 5 జిల్లాల్లోని 5 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించనున్నారు. సర్వేతో ఉపయోగం ఏంటి? ఈ సర్వే అంటారు, ఈ సర్వే సలగుండా అసలు ఈ సర్వేతో మనకు వచ్చేది ఏంది అని చెప్పేసి మీరు అనుకుంటే ఇక్కడ దానికి సమాధానం ఉంది, మీకు చెప్తున్నారు. రాష్ట్రంలో 1936 నాటి నిజాం హయాంలో జరిగిన సర్వే రికార్డు మాత్రమే అందుబాటులో ఉంది. మాకు టిప్ పనులు అవి అని చెప్పేసి ఏదో కొన్ని మ్యాప్లు వెనకటి ఏవో దొరుకుతాయి, అవి మనకు అర్థమై కాలపడి ఏం లేక ఏడుకెళ్ళి పోయి తీసుకురావాలి. 1936లో జరిగినటువంటి గీసిన మ్యాపులు తప్పితే మొత్తం మారిపోయింది వ్యవస్థ. ఇప్పటికీ అవే సర్వే నంబర్లు అమల్లో ఉండగా వాటికి ఉపసంఖ్యలు చేర్చుతూ రికార్డులను కొనసాగిస్తున్నారు. పట్టణీకరణ విస్తరిస్తోంది. మండలాల భౌగోళిక సరిహద్దులు మారుతూ వస్తున్నాయి. కొన్ని చోట్ల రికార్డును బట్టి పరిశీలిస్తే భూమిపై అదే హద్దు అని చెప్పలేని దుస్థితి ఉంది. ఇప్పటికైనా పక్కాగా రికార్డును రూపొందించాల్సిన ఉందని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కూడా సర్వేకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో తొలుత పైలట్ సర్వే వచ్చిన అనుభవాలతో సర్వేకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. సో వాస్తవానికి ఇక్కడ చిన్న లైన్ ఉన్న చూడరి, ధరణి రూపొందించినప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళు అన్నారట సర్వే చేయాలని చెప్పేసి. కానీ మరి ఆ బాప్ ఎందుకు చేయలేదో తెలియదు, సర్వే అప్పుడు ఎందుకు బ్రేక్ అయిందో తెలియదు. సో ఇప్పుడు ఎందుకంటే ఇన్నేళ్ళ 1936లో చేసిన సర్వే మ్యాప్లతో ఇంకా కాలం వెళ్ళేది. సో సర్వే ఎప్పటికైనా చేయాల్సిందే. సో ఇప్పుడైతే మొదలు కాబోతుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండా 2020 నవంబర్ నుంచి రాష్ట్రంలో డిజిటల్ రూపంలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం చేతిలో రికార్డు ఉంటే చాలు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేస్తున్నారు. అంతకుముందు రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి భూమికి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాకనే మ్యూటేషన్ చేసేవారు. దీనివల్ల భూమి ఎక్కడ ఉంది, హద్దులు ఎక్కడ, తేడాలు ఉన్నాయా గుర్తించి అవసరమైతే ప్రక్రియ నిలిపేసేవారు. డిజిటల్ రిజిస్ట్రేషన్ పద్ధతి వచ్చాక క్షేత్రస్థాయిలో భూ పరిశీలన అనేది జరుగుతలేదు. ఎందుకంటే అసలు వాడు అప్లికేషన్ కట్టుకుని కరెక్టే, ఆ గ్రౌండ్లోకి పోయి వీడు చెప్పినని వాస్తవం లేదా, కాగితాలు తెచ్చినవి వాస్తవం లేదా అని చెప్పి సర్వే చేసుకొని ఏమైనా తేడాలు ఉంటే ఆగిపోయేటి ఎప్పట్లా. మళ్ళీ ధరణి వచ్చిన తర్వాత అట్లాంటివి జరగలేదు, కంటిన్యూ అయింది. డిజిటల్ రిజిస్ట్రేషన్ ఓకే భూ పరిశీలన చేయకుండా రికార్డులో హక్కులు మారుతున్నాయి. ఇది ప్రమాదకరమని గుర్తించిన రెవెన్యూ శాఖ పక్కాగా సర్వే చేసి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సర్వే పటం అనేది తప్పనిసరి చేసింది. పైలట్ సర్వే ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దాం మనం. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ, వక్ఫు, అటవీ తదితర భూములున్న 5 జిల్లాలోని గ్రామాలను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ గుర్తించింది. సో అన్ని రకాల భూములు ఉన్నటువంటి కొన్ని జిల్లాలను అక్కడక్కడ ఎంపిక చేసింది. దాని ద్వారా ఎందుకంటే అన్ని రకాల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది, ఒక క్లారిటీ వస్తుంది, ఒక అంచనాకు రావచ్చని. 500 నుంచి 600 ఎకరాల విస్తీర్ణంలో భూములున్న గ్రామాలను ఎంపిక చేసింది. అనుభవం ఉన్న 5 సంస్థలకు పైలట్ సర్వేను అప్పగించింది. భూమిపై నుంచి రోవర్ సహాయంతో ఆకాశం నుంచి ఫ్లై డ్రోన్తో సర్వే చేస్తారు. భూమి మీద రోవర్ పోతుందట, పైన డ్రోన్ తిరుగుతుంది. సో దాని అంచనాకు వేసుకొని ఒక లెక్కలకైతే వస్తారు. భూమిపై నుంచి రోవర్ సహాయంతో ఆకాశం నుంచి ఫ్లై డ్రోన్తో సర్వే చేస్తారు. ఈ సర్వే వివరాలను పోల్చుతారు. ప్రతి కవతాన్ని సర్వే చేసి ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు.
పహానీల్లో ఉన్న వివరాలను సర్వేలో వచ్చిన వివరాలను సరిచూస్తారు. సో పహానీలలో ఉన్న వివరాలని ఈ సర్వే ద్వారా వచ్చిన వివరాలను అన్నీ కూడా లెక్క చూసి ఈ సర్వే రిపోర్ట్ను జిల్లా కలెక్టర్ సమర్పించి ప్రభుత్వ పరిశీలనకు పంపుతారు. చూసిరా ఇప్పుడు కొత్త సర్వే ఏం జరుగుతుంది, ఒక 5 నుంచి 600 ఎకరాలు ఉన్న కొన్ని ఊర్లను తీసుకురు. అట్లా అక్కడ ఆ ఊరిలో ప్రభుత్వ భూమి, ప్రైవేట్లు భూములు, దేవాదాయ భూములు, అటవీ శాఖ భూములు, వక్ఫ్ భూములు, ఇవన్నీ భూములకు పైన ఇట్లా డ్రోన్ తిరుగుతుంది. పెళ్ళిళ్ళ డ్రోన్ తిరుగుతుంది, అట్లా ఒక డ్రోన్ తిరిగి వీడియో ఇస్తుంది. కింద ఒక రోవర్ ఉంటుంది అట, అది తిరుగుతుంది. అవన్నీ లెక్కలు తీసుకొని పాత రికార్డులలో లెక్కలు తీసుకొని దాన్ని ఒక సెట్ చేసుకుంటూ పోతారు. ఒక్కొక్క ఊరును అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం టైం పడుతుంది, మొత్తం సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తానికి సర్వే పట్టం ఉంటేనే రిజిస్ట్రేషన్, పైలట్ సర్వేలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కూడా మీకు ఇప్పుడే చూపించే ప్రయత్నం కూడా చేసిన.